వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. ఇటీవలే కురిసిన వర్షాలకు రాజధాని అమరావతి మునిగిపోయిందని అంబటి రాంబాబు విష ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్లుగా రాజధానిపై కక్ష కట్టి అభివృద్ది చేయలేదని ధ్వజమెత్తారు. అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. ఇప్పుడు అనవసరంగా రాజధానిపై రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కురిసిన వర్షాలకి వైసీపీ పార్టీ రాజధాని మునిగిపోయిందనే దుష్ప్రచారాన్ని ఉధృతం చేసినట్టు కనిపిస్తుంది. టీఎంసీలకి క్యూసెక్కులకి తేడా తెలియని మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు కొండవీటి వాగు ఎక్కడ ఉందో తెలుసో లేదో తెలియదు కానీ పాపం కెమెరామెన్లు తీసుకొని వీడియోలు ఎండబెట్టుకొని కొండవీటి వాగు దగ్గరికి వెళ్ళి ఈ రాజధాని మునిగిపోతుందని చెప్పే ప్రయత్నం చేశాను. నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన రాంబాబు గారిని ఒక మాట స్పష్టంగా అడుగుతున్నాను. 2014-19 మధ్య కాలంలో కొండవీటి వాగు తాడికొండ నియోజకవర్గంలో ప్రారంభమయ్యే తాడికొండ మండలంలో ప్రారంభమయ్యే లామ్ దగ్గర సప్టా మీద 13,60,00,000 రూపాయలు గ్రాంట్ శాంక్షన్ చేసి ఫౌండేషన్ వేసి కొంతమేరకు వర్క్ జరిగినప్పుడు తర్వాత మీకు నిజంగా కొండవీటి వాగు ముంపు ప్రాంతం గురించి మాట్లాడే నైతిక హక్కు ఉంటే మీరు ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఆ బ్రిడ్జిని మీరు ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఎందుకు ఇంత దుష్ప్రచారం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు, పాలవాగు, కోటేళ్ల వాగు ఇవన్నీ కూడా ఉన్నాయనేది తెలుసు. దాని మీద ఒక ప్రణాళిక తయారు చేసి కొండవీటి వాగు ఎప్పుడైతే వస్తుందో వచ్చినప్పుడు ఉన్న నీరుని కృష్ణానదిలో తోడిపోయటానికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కూడా చేసిన సంగతి వాస్తవమా కాదా అని అడుగుతారు. 5 సంవత్సరాల పాటు ఈ ప్రాంతం మీద కక్ష కట్టినట్టు ఒక్క పని కూడా చేయకుండా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 3 రాజధానుల పేరు మీద ఈ ప్రాంతాన్ని అన్యాయం చేసిన మాట వాస్తవమా కాదా అని. మరి అటువంటి అప్పుడు మునిగిపోద్దని మీకు నిజంగా అభిప్రాయం ఉన్నప్పుడు 14-19 మధ్యకాలంలో ప్రతిపక్ష నాయకుడిగా అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటిస్తున్నప్పుడు మీరు ఎందుకు అభ్యంతరం చేయలేదు? మీరు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను, 30,000 ఎకరాలు తగ్గకుండా చూడండి అని అసెంబ్లీ వేదికగా మాట్లాడిన మాట వాస్తవమా కాదా అని నేను అడుగుతున్నాను. కొండవీటి వాగు నుంచి వచ్చే నీరుని నిల్వ చేయటాని కోసం నీరుకొండ దగ్గర శాఖమూరు ప్రాంతంలోనూ కృష్ణాయపాలెం దగ్గర రిజర్వాయర్ల పని జరుగుతుందా లేదా అనేది నేను అడుగుతున్నాను అంబటి రాంబాబు గారిని, వైసీపీ నాయకులు. ఆ రిజర్వాయర్ల దగ్గరికి వెళ్ళి అక్కడున్న వాటర్ని మీరు ఫోటో తీసి రాజధాని మునిగిపోతుందని దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సబబు అని అడుగుతున్నాను. మునిగిపోవటం అనేది వర్షం వచ్చినప్పుడు అన్ని ఊర్లకి జరుగుతుంది. భారతదేశ రాజధానితో సహా వర్షం వచ్చినప్పుడు నీరు నిల్వ ఉండని ప్రాంతం ఏదైనా ఉందా? కానీ అమరావతి మునిగే అవకాశమే లేదు. ఢిల్లీ యమునా నదులు వరదలు వస్తే మునిగింది, బెంగళూరు మునిగిపోయింది, చెన్నై మునిగిపోయింది, హైదరాబాద్ అయితే చెప్పే పరిస్థితి లేదు. భారతదేశంలో ఏ రాష్ట్ర రాజధాని అయినా సరే మునగకుండా ఉందా అని అడుగుతున్నాను. కానీ అమరావతిలో 160 సంవత్సరాల కృష్ణానది వరద ప్రవాహాన్ని లెక్కించి మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఎంతవరకు వస్తుందనేది క్యాలిక్యులేట్ చేసి తదనుగుణంగా చర్యలు ప్రణాళికలను రూపొందించిన సంగతి వాస్తవం కాదు. 2009లో రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండగా పెద్ద ఎత్తున వరదొచ్చి కర్నూలు మునిగిపోయినప్పుడు కూడా మునగని అమరావతి మీ పరిపాలనలో 2-3 సార్లు వరద వచ్చినప్పుడు ముంచడానికి ప్రయత్నం చేసి విఫలమైన మాట వాస్తవం కాదా? రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రేయసి నిడిగుంట అరుణపై హైకోర్టు న్యాయవాది పేటేటి రాజారావు తీవ్ర ఆరోపణలు చేశారు. కోవూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆయన మాట్లాడుతూ అరుణ గంజాయి స్మగ్లింగ్ తో పాటు అనేక అక్రమ దందాలకు పాల్పడిందని ఆరోపించారు. అరుణ ఎస్సీ కాదని దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. లేకపోతే ఇంకా రకరకాలుగా పోవటం కూడా అన్ని సీసీ కెమెరాల్లో చూస్తే మొత్తం కూడా రికార్డు బయటకు వస్తాయి. ఆమె ఈరోజు కేవలం ఎస్సీ మహిళ కాకపోయినా ఎస్సీ మహిళ అని చెప్పి ఆమె కేవలం ఓసీ దానికి సంబంధించిన ప్రూఫ్లతో సహా గౌరవ కోర్టులో ఎస్సీ ఎస్టీ కోర్టులో ఒరిజినల్ సీఏ కాపీ కూడా పేపర్ల వారి ముందుకు కూడా తెలియజేస్తున్నాను. నేను ఒకటే అనేది ఆమె మీద కఠిన చర్య తీసుకోవాలి. ఆమె వల్ల చాలా మంది కూడా బస్సు పట్టిపోయారు.
ఆమె ఏమి రౌడీ అయితే ఆమె వరకు ఉండాలా, అంతేగాని 10 మంది మీద దౌర్జన్యం చేసే హక్కు ఆమెకేముంది అంటున్నా. చట్టాలున్నాయి, ఖచ్చితంగా అధికారులు ఉన్నారు, ఏం చేయాలనేది వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయిస్తారు. అన్ని ఆల్ డిపార్ట్మెంట్లు కూడా ఈ రోజు బయటకు వచ్చినాయి. ఎందువల్లంటే కారణం ఏంటంటే ఒక మీడియా సోదరుల వల్లే ఈ రోజు ఆమెకి పంట పండింది. ఈ రోజు ఆమె ఆ సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో ఉంటే దానికి బినామీలైనటువంటి మునీంద్ర రేఖ ఆమె ఆస్తుల మీద కానీ, ఈ విధంగా సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్న మునీంద్ర రేఖ వీళ్ళిద్దరూ కూడా ఆమెకి సపోర్టు. వాళ్ళని కూడా ఈ కేసుల్లో ముద్దాయిల కింద విచారణ చేసి ఇరికించాలని కూడా నేను తెలియజేస్తున్నా. ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చూసి ఆమె చేసినటువంటి వాటిని ఆమె అన్యాయంగా ఈ విధంగా బ్లాక్ మనీ అంతా కూడా ప్రభుత్వం వారు స్వాధీనం చేసుకొని ఈ విధంగా ప్రజలందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాను. వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వారికి పోలీసుల ఆధ్వర్యంలో ఒక యాప్ తీసుకురానున్నట్లు ప్రకాశం జిల్లా మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలియజేశారు. గిద్దలూరు సర్కిల్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా అనుమతులు పొందాలని అన్నారు. గతంలో అనుమతుల కోసం రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేదని, ఇప్పుడు ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి యాప్ తీసుకురాబోతున్నట్లు ఆయన తెలియజేశారు. ఏ విగ్రహాలు ఎవరి ఆధ్వర్యంలో పెడుతున్నారు, సో దానికి రక్షణగా వాళ్ళు ఏ కమిటీ మెంబర్స్ ఉన్నారు, ఆ విగ్రహానికి బాధ్యత ఎవరు వహిస్తున్నారు, ఆ విగ్రహానికి ఎన్ని రోజులు పూజలు అందిస్తారు, ఆ పూజలు అందించిన తర్వాత ఆ విగ్రహాన్ని ఏ రూట్ ద్వారా ఎక్కడ నిమజ్జనం చేస్తున్నారు, అది ఎన్ని గంటలకి దాన్ని ఆ రోజు లిఫ్ట్ చేస్తారు, సో దానికి సంబంధించి ఎంతమంది దాంట్లో పాల్గొన్నారు, సో ఏ బాధ్యతతో అయితే ఆ విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహం యొక్క భయభక్తులతో ఒక ఇష్టనిర్మాణతో పూజలు చేసి దాన్ని అదే గౌరవంతో నిమజ్జనం చేసే వారికి కూడా ఎవరైతే పెట్టారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళే ఆ రక్షణకు సంబంధించి బాధ్యత తీసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫిల్ చేసిన మాత్రమే దీని మీద పర్మిషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. పర్మిషన్ లేకుండా విగ్రహం పెట్టడం అనేది వాళ్ళ మీద డెఫినెట్గా చర్య తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం యాప్ ఒకటి లాంచ్ చేయాలనుకుంటున్నారు. అంతకుముందంటే పేపర్ మీద పర్మిషన్ తీసుకుని యాప్ ఒకటి పెట్టాలనుకుంటున్నాం. ఆ యాప్ ద్వారా మీరు అప్లికేషన్ అంటే మీరు ఫార్వర్డ్ చేసి దానికి సంబంధించి మైక్ పర్మిషన్స్ కానీ అన్నీ కూడా ఏ లొకాలిటీలో పెట్టుకుంటాం, ఆ లొకాలిటీ సెన్సిటివిటీ ఉంటుంది. ఏదో మీరు పెట్టినట్టు మనకు తెలుసు వాళ్ళది లౌకిక రాజ్యం కాబట్టి మనం ఒక విగ్రహం పెడుతున్నామంటే ఆ లొకాలిటీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అట్లాగే గ్రామాల్లో గ్రూపులు ఉంటాయి, అట్లాగే వాళ్ళు వచ్చి ఒక కోటి విగ్రహాలని విగ్రహ రాజకీయాలు చేసుకుంటున్న భక్తి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా చేసుకొని పోలీసు సహకారం తీసుకొని పోలీసు పర్మిషన్ లేకపోతే ఏ విగ్రహాలు పెట్టకూడదని, సో వీలైనంత వరకు తక్కువ టైం మాత్రమే పెట్టి త్వరగా అది నిమజ్జనం కంప్లీట్ చేసి అందరూ కూడా మంచి శాంతి పద్ధతులు బాగా ఉండేటట్టుగా చూసి ప్రశాంత వాతావరణంలో సబ్ డివిజన్లో ఉండే ఈ మొత్తం 12 మండల ప్రజలందరూ కూడా మంచిగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే అందరూ కూడా మంచిగా పండుగ చేసుకొని సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఎప్పుడు కూడా పోలీస్ అంతా కూడా వీటాన్ని మీకు ప్రజల పక్షాన్ని ఉంటాము. కాకపోతే ఆ గైడ్లైన్స్ రూల్స్లోనే ఆ ఫ్రేమ్వర్క్లోనే మీరు ఖచ్చితంగా పాటించాలి. శాంతి భద్రతని కాపాడుకోవడం కోసం పోలీసులు సహకరించాలి. థ్యాంక్ యూ. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని హీరో అక్కినేని నాగచైతన్య శోభితా దంపతులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 3 ఏళ్లలో ఖచ్చితంగా అమరావతిని పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ. అనవసరంగా వైసీపీ నేతలు రాజధానిపై రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం.
కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలోనే ఎమ్మెల్యేలు పార్టీ నాయకుల అరాచకాలు శృతి మించిపోయాయి. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి సాకే శైలజనాథ్. సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని సందర్శించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. భక్తులతో మాట్లాడి ఆలయ సేవలు సౌకర్యాలపై ఆరా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాగ చైతన్య శోభిత దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.